హాయ్ రా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకేరా. ఏమండి భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మనవాళ్లేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో, మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? శ్రీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు రాట పట్టిద్దామని. బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకురావడం, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురావడం అలాంటివి అన్నమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకుంటా పనులకి. కమిషన్ కొట్టేద్దామని తింటాం అంతే. రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేయండి. ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ఏంటి? ప్రస్తుతానికి గ్లాసులే. బోరాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళొస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారువేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. హాయ్ రా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే. వెల్కమ్ టు పూరి. పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా. మీరు వెళ్ళండి అంకుల్. భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు. వాటి మీద కన్నేసి ఉంచండి. కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి. నమస్తే నమస్తే, రండి రండి. ఐఎమ్ జీకే. అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తి. గుడ్డి కాదు గడ్డి. యూత్ఫుల్ గా ఉంటుంది జీకే అని మార్చుకున్నాను. ఇది మన ఫామ్ హౌస్. హాయిగా రెస్ట్ తీసుకోండి. మా ఆవిడ మా అమ్మాయి కూర్చోండి. వాళ్ళని లోపల తీసుకెళ్ళండి. కూర్చోండి. లక్ష్మి వంట రెడీయా? మంట రెడీ. మీరు వచ్చి తన్నండి. మీరేం కంగారు పడకండి. వంటలు రెడీ, మీరు తినొచ్చు అని అర్థం. ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ కావాలి. నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. మొగుడు తంతాడు రా. అన్నా వాడు ఇంకా రాలేదేందన్నా? తప్పకుండా వస్తాడ్రా. ఊరుకున్నా బడాయి. నువ్వేమన్నా యేసు ప్రభువా పిలవంగానే నిన్ను నమ్మి రావడానికి? ఆ బుల్లోడు మహా ముదురన్నా, మంచి స్కీమ్ తో వస్తాడు. చూస్తాడు. నా మాటినన్నా కాంప్రమైజ్ అయిపోయి కులుమని వెళ్దామన్నా. ఈ బాంబులు కూడా వదిలేసి హ్యాపీగా ఐస్ గడ్డలతో ఆడుకోవచ్చు. అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి అంటన్నా. అన్నా చీర వదిందే అన్నా. అన్నా నీకేమన్నా అర్థమైందా అన్నా? కానీ నాకు పూర్తిగా అర్థమైందన్నా. బుల్లోడి దృష్టిలో వదిన ఒక గాడిద. వదిన మాటలు నువ్వు విన్నందుకు నువ్వు ఒక అడ్డగాడిదేవి. ఏం చూస్తున్నారు? కలదోడు భావం తీసుకుందామన్నా. అరే శంకరాభరణం సూపర్ అయింది. పెదరాడి కూడా హిట్టారా? అది ఎప్పుడు రిలీజ్ అయింది? నన్ను కులుమనాలి తీసుకెళ్ళన్నా. బాబోయ్ ఆ బుల్లోడు ఇటే వచ్చేట్టున్నాడు. లేపు. అయ్యో దమ్ముంటే రండ్రా. వాళ్ళంతా కుట్టు చేస్తున్నారు. కష్టపడి బండేసుకుని ఇటు వస్తే నువ్వు వాళ్ళని పిలుస్తావేంట్రా? ఏంట్రా గుండోడు అలా చూస్తున్నావు? ఏదో నేనే లేస్తానన్నట్టు. ఒకప్పుడు మేము మద్రాస్ చేసిన వాళ్ళమే. కాకపోతే ప్రస్తుతం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నువ్వు లొకేషన్ మాత్రం దయచూడా అర్జెంటు. కళ్ళు ముయ్యరా ఇరుపు. మనం ఇంకా బతికే ఉన్నామని అడుచు నిజంగానే మనల్ని చంపేస్తాడు. ముయ్. డైలీ కాలేజ్కి ఇదే రూట్ లో వెళ్తారట అన్న. ఈ అవతారాలేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటి మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. అర్థమైందండి. మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి. ఆ రోజు అక్కడ జైంట్ వీల్ ఆగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటి అంటే ఎలుగు బంట? ఎస్ కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించారని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది. 2 పిల్లలు కూడా. అందులో ఒకడు మోగవాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను?
ఏరా మాకు సెట్ చేసేసావా? సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో. సూపర్ కలరంగా. ఈ వయసులో నీకు అంత అవసరం అంకుల్? ఆ రోజు ఆ అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎవ్వడు నమ్మలేదు. ఈ రోజు ప్రూవ్ చేస్తాను చూడండి. నాకేంట్రా? ఆ పక్కన ఇద్దరున్నారు కదరా, వాళ్ళు నీకే సెట్ చేస్తాలే. నాకిద్దరా? మరి నాకు ఒకళ్ళు నువ్వు తీసుకో. మరి నీకు ఇంకొకటి ఉంది కదా? అది నాకు ఉంది కదా. మరి నా పరిస్థితి ఏంటన్నా? మరదలు పక్కన ఉందా? అయ్యో వద్దండి, అయ్యో పడిపోతాయండి. ఇగో ఇగో తీసుకో. వాడి కింద పడ్డాడంటే ఎంత డేంజర్ తెలుసా? అది సంగతి నా బాధ తెలుసు. అరే కింద నుంచి చూస్తుంటే భయేస్తుందిరా. ఎలా? ఒరే నీకు అది సెట్ అవ్వకపోయినా పక్క వాళ్ళతో సెట్ చేసాయి. ఏమండి, మీరు తెలుగు వాళ్ళని సంగతి నాకు తెలుసు. ఆ విషయం మా వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి, చెప్పకపోతే దూకేస్తాను. చెప్పవే, చెప్పేవి సందీప్ ప్లీజ్. ఏమండి, మీరు చెప్పకపోతే రెండో చేయి కూడా వదిలేస్తాను. నిజంగానే చేయి వదిలేస్తానండి. చెప్పేవి సంధ్య. 1 2 సంధ్య చెప్పవే, నిజంగా దూకేస్తాడేమో. సరే, మేం తెలుగు వాళ్ళమే. గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. ఇంకా గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. కేసు బీర్లు బొక్క. థ్యాంక్ యూ సంధ్య. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందనా? లంకిని రమణాసురుడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లేదు. ఎంతైనా మీరు ఆయన బామర్ది, మీరేమన్నా చెల్లుద్ది. అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట. బావా అన్నా వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా. వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా. వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడ్డం కాదు, పెనిమిటి వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది. కనీసం 3వ వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి. మొదలైంది పొద్దునే. నెమ్మదిగా నెమ్మదిగా. శివార్పణం ఇవాటికి వీటితో సరిపెట్టుకుంటారా? సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా. ఏం పంతులు చూసారా? చూశానయ్యా, తప్పకుండా వేసేస్తాను. నేను అడుగుతుంది నా జాతకం గురించి. నేను చెప్తుంది తమర జాతకం గురించేనండి అయ్యా. తప్పకుండా వేసేస్తారు, కన్ఫర్మ్. అంటే ఏంటి, ఆఖరి వాయిదాలో వాళ్ళే మా బావని వేసేస్తారా? పట్టేశాడు. నువ్వు కాళ్ళు అడుగు. అయ్యా, తమరు మహర్జాతకులే, కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు. అయినా అట్లాంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికి ఒక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. రే, మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా. నాది కాదు కదా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. వెళ్ళండి. పిచ్చిదాన, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్లే అనుకుంటున్నాను. అమ్మా అష్టలక్ష్మి, అమ్మా మన వాళ్ళకి ఎదుర్రా అమ్మా. ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టుంది మా అక్క. దొరకడు, కోటికొక్కడు చస్తే దొరకడు. వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి ఎత్తెట్టేస్తాడు. ఎక్కడున్నారో నాయన.